టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంత్ ముద్రాజన్ ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న దీక్ష కూర్చున్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు కూడా దీక్ష కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తారంటే ఈ జాప్యం జరగడానికి కారణాలు ఏమై ఉంటాయనేది మీరు భావిస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో విలీనం చేశామని చెప్పారు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, రవాణా శాఖ మంత్రి గారు చెప్పారు, మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఉప మంత్రి వర్గం ఏదైతుందో వాళ్ళు కూడా చెప్పారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అందరి ముందర ప్రభుత్వంలో విలీనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వము కృత నిశ్చయంతో ఉన్నదని చెప్పిన తర్వాత, అన్నీ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అపాయింటెడ్ డేటు మళ్ళీ కాలయాపన చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. దాంట్లో ప్రధానంగా మా యూనియన్ నాయకులు ఒకరిద్దరు కావాలని మాకు ఏదో వాళ్ళు ప్రతిఫలం గురించి వాళ్ళ ఆలోచన విధానం ఉండి మరి ఈ విధంగా ఎలక్షన్లే మాకు యూనియన్ ఎన్నికలు కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ యావత్ ఆర్టీసీ ఉద్యోగులు ఏం కోరుకుంటా ఉన్నారు? మాకు ఆత్మాభిమానం ముఖ్యము, ఆత్మగౌరవం ముఖ్యము, సమాజంలో విలువ ముఖ్యము, ఆ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు కావాలనేటువంటిది ముఖ్యము, రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి వసతులు ఉంటే అటువంటివి వస్తామని ఈరోజు అందరు ఆర్టీసీ ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. దాన్ని కాకుండా ఇప్పుడు డ్యూటీలో లేకుండా మరి రిటైర్ అయిపోయిన తర్వాత మాది ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు అంటే పొన్నం ప్రభాకర్ ప్లేటు అంటే మొదటగా విలీనం చేస్తామని చెప్పినటువంటి మంత్రి మళ్ళీ తర్వాత మాట మార్చడం. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం, కార్మికులు ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది మీరు గుర్తించండి. మళ్ళీ ఎవరో చెప్తే వినొద్దు. నేను రవాణా శాఖ మంత్రితోటి డైరెక్ట్గా అన్నా, మీరు వేరేలో మాటలు వింటున్నారు, ఆ మాటలు వింటే ప్రభుత్వానికి చెడిపోరు వస్తుంది. మీరు అది వినకుండా ఏది కావాలో అది చేయండి, మీ మనసులో ఉంది చేసామని చెప్పిన తర్వాత మళ్ళీ వెనకేస్తే పార్టీకి బదలామవుతుందని రవాణా శాఖ మంత్రి గారికి చెప్పిన. కానీ రవాణా శాఖ మంత్రి గారు వినిపించుకునేటువంటి ఆలోచన లేదు. మంచిది మీరు అట్లే చెప్తారని ఆలోచన చేస్తున్నారు కానీ నిజం ఏననేది గుర్తించట్లేదు. రవాణా శాఖ మంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము కాంగ్రెస్లో ఉంటాం, కాంగ్రెస్ అభిమానం, కాంగ్రెస్కి మేము ఫేవర్గా చేస్తాం కదా, మేము అబద్ధం చెప్పాం కదా, వ్యతిరేకం చెప్పాం కదా. అశ్వత్థామరెడ్డి చెప్తారు అవసరం ఉంటే, ఇంకొకరు చెప్తారు సిపిఐ పార్టీ వాళ్ళు ఉన్నారు. అశ్వత్థామరెడ్డి ఎందుకు చెప్తారు అనుకుంటున్నారు? ఆయన రిటైర్ అయ్యిండు, ఆయనకు అసలు ఆర్టీసీ వర్కర్లకు ఆయనకు సంబంధం లేదు, ఇడిచిపెట్టి బీజేపీలో జాయిన్ అయ్యిండే. మరి అయిపోయినాక మళ్ళీ వచ్చిండు, మళ్ళీ యూనియన్లో వస్తే మళ్ళీ డబ్బులు సంపాదించుకోవచ్చు, చందాలు తీసుకోవచ్చు, దందాలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చింది తప్ప ఆయన కార్మికుల మీద ప్రేమ ఉండి రాలే. అట్టోళ్ళు ఉద్యోగము ఉన్నా లేకున్నా ఆర్టీసీ ఉద్యోగుల గురించి మాట్లాడాలి. మరి నాకు ఉద్యోగం ఉన్నా పోరాడినా, లేకున్నా పోరాడినా, ఇప్పుడు నేను మళ్ళీ ఆర్టీసీలో ఉన్నా, వర్కర్ల గురించి కొట్లాడుతూ ఉన్నా కదా. మరి అది ఎందుకు ఎన్నికలు పెడతా ఉంటే మీ నాయకులంతా భయపడతా ఉన్నారు అనేది ఒక చర్చ వినిపిస్తూ ఉంది. ఎందుకు ఎన్నికలు పెడితే మీరు దాన్ని ఒప్పుకుంటలేరు? ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తున్నాం, మీరు ప్రభుత్వంలో అపాయింటెడ్ డేట్ ఇవ్వండి, ఎన్నికలు పెట్టండి. మేము ఎన్నికలు వద్దంటలే. మీరు ఒకవేళ మేము ఎన్నికలకు భయపడే ప్రసక్తి లేదు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రధాన కార్యదర్శి తిరగలేదు. నేను తిరిగిన మొత్తం 90 డిపోలు ఉన్నటువంటి డిపోలలో ప్రభుత్వంలో విలీనం కావాలని బ్యానర్ పెడుతూ అన్ని డిపోలలో స్టేట్మెంట్ ఇస్తూ నేను ప్రచారం చేసి 2019లో సమ్మె నోటీసు ఫస్ట్ నేనే ఇచ్చిన. 55 రోజులు సమ్మె జరిగినప్పుడు నేను సమ్మె నోటీస్ ఇచ్చిన. అప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ యూనియన్లు అన్నీ వచ్చినాయి. మరి అక్కడ గుర్తింపులో ఉన్నటువంటి యూనియన్ ఏం చేసింది? ఇదే అశ్వత్థామరెడ్డి ఉన్నాడు, మరి ఏం చేసిండు ఆయన? అప్పుడు థామస్ రెడ్డి ఉన్నాడు, వీరేం చేసిర్రు అంటే గుర్తింపులో ఉన్నప్పుడు ఏం పని చేయలేదు. అప్పుడు ఉన్నటువంటి పేస్కేల్ ఏరియాస్ నాశనం చేసిర్రు, రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. సిసిఎస్ డబ్బులు వాడుకుంటారు, ఎస్ఆర్పిఎస్ డబ్బులు వాడుకున్నారు, పిఎఫ్ డబ్బులు వాడుకున్నారు, యాజమాన్యం వాడుకుంటే వీళ్ళు ఏం చేసిర్రు? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కదా. మరి ఇప్పటి వరకు నష్టం చేసేది చేస్తూ ఉన్నారు కానీ లాభం చేసేది చేయలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో విలీనాన్ని అడ్డుకుంటూ ఉన్నారు. ఇది నష్టం చేసే కార్యక్రమం. మరి ప్రభుత్వంలో ఏదైతే ఎన్నికలు కావాలని కోరడం అనేది వాళ్ళ ఆంతర్యంలో ఎందుందో మీరే గుర్తించాలి. అంటే ఒక డేట్ ఫిక్స్ చేస్తే మీరు ఇవన్నీ నిరసనలు ధర్నాలు అయినా మీరు ఏ డేట్ నుంచో ఇస్తామని చెప్పండి. మీరు ఇప్పుడు మేము జూన్ 2 తారీఖు అనుకున్నాం, మీరు ఇంకా ఏదైనా డేట్ చెప్తారా చెప్పండి, లేకపోతే సోనియా గాంధీ బర్త్డే నాడు ఇస్తారా చెప్పండి. ముందే మాకు అనౌన్స్ చేయండి, మీరు ఎన్నికలు పెట్టండి, మేము రెడీ. ఎన్నికల మేము భయపడట్లేదు. వీళ్ళేదో ఎన్నికల కోసం భయపడుతున్నా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ జాతీయ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా మేము గెలుస్తాం. గతంలో గెలిచే వాళ్ళం, ఇప్పుడు కూడా గెలుస్తాం. ఏం భయపడే ప్రసక్తి లేదు. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్రిస్టేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అనుకున్న మాట ఏదైతుందో దాన్ని